ఇదిగో బంగాళదుంప వేసుకో, అన్ని వేసుకోరా నా తినమ్మా. ఇదిగో క్యారెట్ వేసుకో, క్యాబేజ్ వేసుకో. తిను, తినాలరా, తిను తిను. ఇదిగో అప్పడం నలిపేస్తున్నా, అది కూడా తిను. సో తరుణ్ భాస్కర్ గారి గాయపడ్డ సింహం మూవీ ఇప్పుడే చూసొస్తున్నాను. దీంట్లో శ్రీ విష్ణు గారితో ఒక ఎక్స్టెండెడ్ క్యామియో ఉంది. టెక్నికల్లీ సినిమాలో చాలాసేపు ఉన్నాడు భయ్య శ్రీ విష్ణు, ఆయన క్యామియో బాగుందని ఫీలింగ్ వచ్చింది. బట్ స్టిల్ సినిమా ఎలా ఉందిరా అంటే మాత్రం చాలా 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 ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ విత్ మంచి మంచి ఫన్నీ సీక్వెన్సెస్ అన్ని జరిగినాయి. సెకండ్ హాఫ్ లో చాలా ఏరియాస్ లో నవ్విన, వాటన్నిటిని అనవసరంగా వేరే వేరే పెద్ద పెద్ద సినిమా స్పూఫ్లు పెట్టి ఆగమట్టించేసారనే ఫీలింగ్ అయితే వచ్చింది. హీరో కొన్ని పరిస్థితుల వల్ల అమెరికాకి వెళ్లాల్సి వస్తుంది, కాకపోతే అక్కడ నుంచి బయటకు పంపించేస్తారు, ఎందుకంటే ట్రంప్ మావ కొత్త రూల్ పెట్టినట్టు. సో దాని తర్వాత ఏం జరిగింది, హీరో ఏం చేసిండు, వాట్ ఈస్ ది థింకింగ్ అనే పాయింట్ మీద సినిమా నడుస్తూ ఉంటుంది. ఈ పాయింట్ అంతకంటే హీరో ఒక డిసిజన్ తీసుకుంటాడు విచ్ ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పటి వరకు వరమ్మ ఇట్లా కూడా ఆలోచించచ్చా అనే ఫీలింగ్ అయితే ఇప్పుడు నాకు రాలేదు నిజంగా. ఆ పాయింట్ వచ్చిన తర్వాత ఒరే ఈ సినిమా బాగుంటుందిరా అనుకున్నా. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన చూసిన ఈ పాయింట్ దీనికంటే ముందంతా జరిగిందంతా కూడా సోది సోది అనిపిస్తూ ఉంటుంది నాకు. చాలా చాలా రొట్ట నడుస్తూ ఉంటుంది, ఓవర్ యాక్షన్ చేపిస్తూ ఉంటారు, అనవసరంగా కేజీఎఫ్ వస్తూ ఉంటుంది, డాన్స్ ప్రూఫ్ వస్తూ ఉంటుంది, ఏదో జరుగుతుంది అనమాట. నేను చెప్పిన పాయింట్కి రావడానికి వాళ్ళకి నీట్గా 40 minutes పట్టింది. అదంతా సెటప్కి నేను ఒప్పేసుకుంటా, బట్ స్టిల్ ఇట్ రియల్ ఫెల్ట్ ల్యాగ్. ఏంటి అసలు తలా తోక లేకుండా వెళ్ళిపోతుంది, అటెటో గ్యాంగ్స్టర్స్ అంటూ ఇటెటో ఈ లవ్ స్టోరీ అంటూ సడన్ గా మధ్యలో పెళ్లి చూపులు వస్తూ ఉంటాయి, అర్థం కాదనమాట. పోనీ అక్కడ ఏదైతే పాయింట్ వచ్చింది అక్కడ నుంచి సినిమా కొంచెం వెళ్తుంది, బాగానే వెళ్తుంది అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే మాత్రం. అక్కడ కొంచెం కామెడీని వర్కౌట్ అయింది, అండ్ తరుణ్ భాస్కర్ గారి ఫ్రస్ట్రేషన్ మీద కొన్ని సీన్స్ వస్తూ ఉంటాయి, అవి కొంచెం ఓవర్ అయిపోయినాయి. బట్ స్టిల్ ఓకే కొంతమంది నచ్చుతాయి, నాకైతే మాత్రం నచ్చలేదు కామెడీ ముఖ్యంగా. సో అక్కడ వరకు వెళ్తుంది అనుకున్నా. ఎంటర్ జేడి చక్రవర్తి గారు. జేడి చక్రవర్తి గారి క్యారెక్టర్ నాకు చాలా 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 ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఏముందిలే ఒక్క అనుకున్నాను నిజంగా, సీరియస్లీ. సినిమా స్టార్ట్ అయినప్పుడు కూడా వెళ్తున్నప్పుడు కూడా ఏముంది అనుకుంటాం, రివీల్ అవుతుంది ఒకటి, ఒరే ఏంట్రా అసలు చాలా చాలా ఇంట్రెస్టింగ్ వెళ్ళిపోతుంది ఇది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఆయన క్యారెక్టర్ తోటి కొన్ని బాగా చేశారని ఫీలింగ్ వచ్చింది. అట్లాంటివి బాగా వెళ్ళిపోయినాయి. ముఖ్యంగా మనకి ప్రీ ఇంటర్వెల్ అండ్ ఇంటర్వెల్ వరకు ఓకే బాగానే వెళ్తుందిరా, లైక్ మంచి కాన్సెప్ట్ తగ్గట్టుగా సినిమా వెళ్తుంది. శ్రీ విష్ణు గారి క్యామియో కూడా వర్కౌట్ అవుతుంది, ఓకే వెళ్తుంది. లైక్ ఇంట్రెస్టింగ్ ప్రిమైజ్, ఇంట్రెస్టింగ్ పాయింట్. సినిమా స్టార్ట్ అవ్వడమే ఏంట్రా ఇది అనే ఫీలింగ్ తో స్టార్ట్ అయినా కానీ ట్రాక్ ఎక్కింది అనుకున్నాను ఏది మాత్రం. సెకండ్ హాఫ్ లో దాని తగ్గట్టుగానే సీన్స్ పడతా ఉంటాయి, ఇంట్రెస్టింగ్ బాగానే వెళ్తుంది. అండ్ హైలైట్ ఏంటంటే నాకు ఫస్ట్ హాఫ్ లో రానంత నవ్వు సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ లో బాగా నవ్వుతున్నా. అండ్ సిచ్యువేషన్ ఏంటంటే అదంతా కుళ్ళు కామెడీ, బట్ నవ్వు వస్తుంది. అండ్ తరుణ్ భాస్కర్ నవ్విస్తున్నాడు, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మంచి సీన్స్ పడితే సినిమా బాగుంటుంది అనుకుంటున్నా. అక్కడి నుంచి ఎవడు అడిగిరో తెలియకుండా అర్థం పర్థం లేని మూవీ స్పూఫ్లు అన్నీ వస్తున్నాయి. ఫస్ట్ హాఫ్ లో కూడా మూవీ స్పూఫ్లు ఉన్నాయి, లిటరల్ గా మనకి శివలేఖ సుధాకర్ గారిని పెట్టుకొని కేజీఎఫ్ వాయిస్ తోటి అదేదో ట్రై చేస్తూ ఉంటారు, మనకు తెలుస్తూ ఉంది అదొకటి. పెళ్లి చూపులు స్పూఫ్ నడుస్తూ ఉంటుంది, ఓకే ఒక సర్టన్ పాయింట్ వరకు జస్ట్ ఆ పర్టికులర్ సీన్ ని హైలైట్ చేయడానికి చిన్న కమెడిక్ ఎసెన్స్ పెడితే సరిపోతుంది నాకు. బట్ సెకండ్ హాఫ్ లో వచ్చే ప్రతి స్పూఫ్ స్టోరీలో రాసుకున్నట్టు ఉంటా ఉంటుంది అనమాట. అంటే ఎట్లుంటాయంటే సిచ్యువేషన్, సినిమాలో జెన్యూన్ గా నవ్వించడానికి చాలా మంచి కాన్సెప్ట్ ఉంది, నవ్వు వస్తుంది కొన్ని సీన్స్. అక్కడ ఏం జరగట్లేదు, వీళ్ళు నార్మల్ గానే జెన్యూన్ గానే నవ్విస్తున్నారు. అనవసరంగా వేరే సినిమాలకి సీన్స్ తీసుకురావడము, దాని నుంచి ఇంకేదో క్రియేట్ చేద్దాం అనిపించింది. నాకేమనిపించింది అంటే ఈ సినిమాలో అరే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ దీంట్లోనే ఉంది, ఇంట్రెస్టింగ్ థింగ్స్ అండ్ ఫన్నీ సీక్వెన్సెస్ నడుస్తున్నాయి, సినిమా ఎక్కడికి వెళ్తుందో అని చెప్పేసి ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. అనవసరంగా ఆ రూట్ ఎందుకు తీసుకెళ్ళాలి అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. సలారు, కేజీఎఫ్ అండ్ ఆల్సో ప్రశాంత్ నీల్ గారి చాలా పెద్ద పెద్ద రిఫరెన్స్లు ఉన్నాయి. బొమ్మరిల్లు ఒకటి నడిచింది, దాంట్లో కూడా 50% ఎక్కింది, 50% ఎందుకురా ఇది అనే ఫీలింగ్ వచ్చింది అనమాట. అండ్ శ్రీ విష్ణు గారి క్యారెక్టరైజేషన్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, సీరియస్లీ శ్రీ విష్ణు గారు ఇంత పెద్దగా ఉంటారు అనుకోలేదు. అండ్ నిజంగా మార్కెటింగ్ కొంచెం తేడా కొట్టించింది. అండ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఆగమట్టించారు ఫీలింగ్ అయితే గ్యారెంటీ వచ్చింది. ఫన్నీగా ఉంది. విష్ణు ఓయ్ ఈజ్ రియలీ డిసప్పాయింటింగ్ ఇన్ దిస్ మూవీ, ఎందుకంటే ఎక్కువ వాళ్ళలేదు, మేబీ హీస్ డూయింగ్ మెనీ ఫిల్మ్స్, ఏదో ఉండాలి కదా అని పెట్టినట్టు అనిపించింది. అట్లాంటప్పుడు పెట్టడం ఎందుకు అనే ఫీలింగ్ అయితే వచ్చింది. తరుణ్ భాస్కర్ గారు ఓకే బ్రో, అంటే 70% అయ్యి మంచిగా అనిపించింది. లైక్ కొన్ని డైలాగ్స్ తో నవ్వించడం అంతా బాగా చేశారు అనిపించింది. ఆయన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా సీన్స్ పడ్డాయి. ఆయన క్యారెక్టరైజేషన్ కొంచెం తిక్క ఉంటుంది అనమాట, ఆ తిక్కని బాగా చూపించారు అని ఫీలింగ్ వచ్చింది. హీరో వాళ్ళ ఫ్రెండ్ ఆయన డైరెక్టర్ అనుకుంటా, కశ్యప్ శ్రీనివాస్. ఓకే బ్రో బాగానే అనిపించింది. బట్ స్టిల్ చాలా చాలా పొటెన్షియల్ ఉన్న సినిమా, మంచి సూపర్ ఫన్ రైడ్ అయిపోయే సినిమా. అనవసరంగా స్పూఫ్లు పెట్టి ఖరాబ్ చేశారన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. నాకు మాత్రమే అనిపించిందేమో, పక్కకున్న వాళ్ళు కొంతమంది అయితే మాత్రం పగలబడి నవ్విరు. సో మేబీ వాళ్ళందరికీ వర్కౌట్ అయిందో, నాకు వర్కౌట్ కాలేదు. బట్ స్టిల్ ఆ ఐడియానే చాలా ఒరిజినల్ ఉంది. ఒరిజినల్ సీన్స్ తోటి ఇంకొంచెం కష్టపడితే ఇంకా మంచి ఫన్నీ సీక్వెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లాంటప్పుడు అనవసరంగా సలార్ అని, కేజీఎఫ్ అని, ఆ సినిమా ఈ సినిమా అని వాటి స్పూఫ్లు ఎందుకు పెట్టి దీని ఒరిజినాలిటీని ఎందుకు ఖరాబ్ చేశారనే ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. మేబీ మ్యూజిక్ అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వర్కౌట్ అయింది, పర్ఫార్మెన్సెస్ అయితే మాత్రం
ఓకే ఓకే అనిపించినాయి. పాటలు అనవసరంగా స్పీడ్ బ్రేక్ లెక్క ఆపింది సినిమాని. బట్ స్టిల్ అన్ని ఓకే, అన్ని ఫర్ గివింగ్. బట్ స్టిల్ చెప్తున్నా కదా, ఐ వాస్ హ్యావింగ్ ఫన్. అనవసరంగా ఆ ఫన్ ఇంకేటో తీసుకెళ్లిపోయారనే ఫీలింగ్ వచ్చింది. ఫారియా అబ్దుల్లా గారు, మనం విజయ్ దేవరకొండ గారిని చాలా గట్టిగా అంటాం, ఆ యాక్సెంట్ పోతలేదు, అది స్లాంగ్ పోతలేదు, తెలంగాణకి మాట్లాడుతున్నాను అంటూ ఉంటాం, వేరే వేరే యాసలు మాట్లాడట్లేదు అనుకుంటాం కదా. ఫారియా అబ్దుల్లా గారు మాట్లాడినప్పుడు అల్లా కూడా నాకు ఓల్డ్ సిటీ పీపుల్ తెలుగు మాట్లాడడానికి ఎట్లా ట్రై చేస్తారో అట్లా ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది ప్రతి సినిమాలో. ఇది ఒకసారి కాదు, ప్రతి సినిమాలో అలానే అనిపిస్తుంది. ఇక్కడ ఆమె లైక్ ఆ ఓల్డ్ సిటీ నుంచి వచ్చినట్టే కాదు, షీఈ్ వేరే క్యారెక్టర్. బట్ స్టిల్ నాకు అది కనబడుతుంది. లైక్ షీఈ్ అ ముస్లిం డెఫినెట్లీ, బట్ తెలుగు సెకండరీ లాంగ్వేజ్ అయినా కానీ లైక్ యాక్టర్ అన్నప్పుడు తెలియాలి కదా. ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు అన్నప్పుడు ఇక్కడ కూడా అనాలి, ఎందుకంటే వాట్ ఈస్ ద డబుల్ స్టాండర్డ్ అని ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. చాలా పొటెన్షియల్, డిసప్పాయింటెడ్. బట్ స్టిల్ ఓకే, యావరేజ్ చేసుకుంటా భయ్యా, యావరేజ్ నాకైతే మాత్రం. సో మీకు ఎలా అనిపించింది గాయపడ్డ సింహం? నాకైతే మాత్రం సగం నిద్రమైందని ఫీలింగ్ వచ్చింది. మీతో ఆర్చింది కామెంట్స్ లేపండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. సబ్స్క్రైబ్ కొట్టు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బై.